మంచి స్ట్రాంగ్ అయినాను, బాగా స్ట్రాంగ్ అయినాను. 108 సూర్య నమస్కారాలు చేసే కెపాసిటీ కూడా వచ్చింది. ఇప్పుడు స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు ఒక 4-5 తీస్తే మొత్తం బాడీ పెయిన్స్ వచ్చాయి. ఇప్పుడు 108 కంటిన్యూగా తీయగలుగుతున్నాను. సార్ మీరు ఇంతకుముందు మీ షోల్డర్స్ కానివ్వండి, కాఫ్ మజిల్స్ కానివ్వండి, థైస్ మజిల్ కానివ్వండి, చాలామంది ఒక అపోహ ఏముంటుందంటే బక్క ఉన్నోళ్ళు యోగా చేస్తే మొత్తం ఇంకా బక్కగా అవుతారని చాలామంది అట్లా రాంగ్ మిత్లో ఉన్నారు. వాళ్ళ కొరకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? మీరు రావడం వలన మీ మస్కులర్ బాడీ ఎట్లా తయారైంది, ఎట్లా స్ట్రాంగ్ మజిల్స్ అయినాయి, అది ఒకసారి చెప్పండి సార్. నేను యోగాలో జాయిన్ కాకుండా ముందు బాగా వీక్నెస్ అనిపించేది. యోగాలో జాయిన్ అయిన తర్వాత అప్పుడు నా వెయిట్ 59-60 వరకు ఉండేది. యోగాలో జాయిన్ అయిన తర్వాత వెయిట్ గెయిన్ అయ్యాను. నేను 3 kgs వెయిట్ గెయిన్ అయ్యాను. బాడీ చాలా స్ట్రాంగ్ అయింది. కంటిన్యూ ఒక 10-15 కిలోమీటర్స్ కూడా నడిచే ఓపిక వచ్చింది. బాగా ఇన్నర్ స్ట్రెంత్ బాగా పెరిగింది. ఈరోజు 108 సూర్య నమస్కారాలు కొట్టిన తర్వాత మీ ఫీలింగ్స్ ఏంటి సార్? అంటే ఫస్ట్ బర్త్డే మీరు సెలబ్రేట్ చేస్తున్నారు. ఇంతకుముందు బర్త్డేలు ఎన్నో జరిగినాయి, కానీ ఫిట్నెస్ పరంగా ఈరోజు 108 సూర్య నమస్కారాలు కొట్టి ఇంత స్ట్రాంగ్గా నిలబడి మీరు సెలబ్రేట్ చేస్తున్నారు. మీ ముందర ఎందరో మంది యువకులు కూడా అలసిపోతారు. సార్ మాకు 21 చేయని బాడీ పెయిన్స్ వస్తున్నాయి, మాకు అసలు బాడీ కోఆపరేట్ చేస్తలేదని అంటున్నారు. మరి మీరు 56 సంవత్సరాల వయసులో కూడా 108 సూర్య నమస్కారాలు చేసి ఇంత స్టిఫ్గా ఉండడానికి ముఖ్య కారణం ఏంటి? మీరు ఎలాంటి డైట్ని అనుసరిస్తున్నారు, మీరు ఎట్లాంటి జీవనం విధానం అనుసరిస్తున్నారు, తర్వాత మీ సౌండ్ స్లీప్ ఏ విధంగా ఉంది? యోగాలో జాయిన్ అయిన తర్వాత డైట్ నేను మొదటి నుంచి బాగానే తీసుకుంటాను. అయితే యోగాలో జాయిన్ అయిన తర్వాత కరెక్ట్ డైట్ ఎట్లా తీసుకోవాలి, మార్నింగ్ ఏం తీసుకోవాలి, మధ్యాహ్నం ఏం తీసుకోవాలి, నైట్ ఏం తీసుకోవాలి అనేది తెలిసింది. ఇక్కడ డైట్ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది పిఎస్సిలో. అయితే నేను ఇంటి దగ్గరే తీసుకుంటాను. పొద్దున్న స్ప్రౌట్స్ తినడం, జ్యూస్ తాగడం, నిమ్మకాయ రసం, తేనెతో తాగడం, ఇవన్నీ చేస్తుంటాను. లంచ్లో అన్నీ మిక్స్ అంటే మిక్స్డ్ స్ప్రౌట్స్ ప్లస్ చనా, మిల్క్, ఓకే, మిల్క్ షేక్, ప్రోటీన్ షేక్ తాగడం. మధ్యాహ్నం లంచ్లో రొట్టెలు తినడం, అన్నీ మిక్స్ మిల్లెట్స్ అన్నీ మిక్స్ చేసి తినడం, వెజిటబుల్స్ ఎక్కువ తినడం, ఇవన్నీ చేస్తుంటాము. సో దానివల్ల బాడీ చాలా స్ట్రాంగ్ అయ్యింది. నైట్లో 2 చపాతీలు ప్లస్ వెజిటబుల్స్ తింటాం. యువకులకి మన సందేశం సార్, బాగా పెయిన్స్ వస్తాయని బాగా మంది మన వచ్చిన వాళ్ళందరూ అదే కంప్లైంట్, 10-18 అని అబ్బా సార్ పెయిన్స్ వస్తున్నాయి, మేము రాలేకపోతున్నాము. వాళ్ళు 56-58 సంవత్సరాలు, 60 సంవత్సరాలు మాకన్నా మంచిగా చేస్తున్నారు, మేము చేయలేకపోతున్నాం. వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం అంటే యోగా 4 రోజులు వచ్చి 4 రోజులు బంద్ చేయడం కాకుండా కంటిన్యూగా వస్తే అసలు బాడీ పెయిన్స్ అనేవి ఉండవు. నేను దాదాపుగా నవంబర్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా వచ్చాను. ఏదైనా ఊరికి వెళ్తే మాత్రం రాలేదు, మిగతా రోజులలో కంటిన్యూగా వస్తున్నాను. సో దానివల్ల నాకు పెయిన్స్ రావట్లేదు. సార్ ఇప్పుడు మీ కేక్ కటింగ్ ప్రోగ్రామ్ చేద్దాం. లిటిల్ బిట్స్ పోస్ట్